ఎన్నికల సందర్భంగా రేపటి దినం అంటే 15వ తారీఖున రామేశ్వరంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానం దగ్గర నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. నన్ను విజయ తీరానికి చేర్చేది, నా గౌరవ మర్యాదలను పరిరక్షించేది పైనున్న ఆ దేవుడు, కింద ఉన్న ప్రొద్దుటూరులో ఉండే మీరు. నాకిద్దరూ అంతటి సమానమైన స్థాయి. ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ అభ్యర్థిస్తున్నా, రేపు జరగబోయే ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, వీరితో పాటు ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని వ్యాపార సంఘాలకు సంబంధించిన వారు కానీ, విద్యార్థులు కానీ, ఉద్యోగ సంఘాలకు రిటైర్ అయిన వారు కానీ, ఉద్యోగస్తులు కానీ, శ్రామికులు కానీ, కర్షకులు కానీ, కార్మికులు కానీ, ఒక్కరేమిటి ఈ కులానికి, ఆ మతానికి, ఈ ప్రాంతానికి, ఈ వర్గానికి అనే సంబంధం లేకుండా ఈ నియోజకవర్గంలోని ప్రతి ఓటరును కూడా హృదయపూర్వకంగా నేను నమస్కరించి ఆహ్వానిస్తూ ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన ఈ 5 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాలు కరోనా కాలాన్ని మినహాయిస్తే తక్కిన 3 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గం, మన ఊరి ప్రజలైన మీ పట్ల సంక్షేమాన్ని అందించిన మాట వాస్తవం అయితే, పేదరికంలో ఉండే ప్రతి ఇంటిని నా జెండా, ప్రతి గుమ్మాన్ని నా జెండా తొక్కి ప్రతి పేదవారి కుటుంబానికి మేలు చేసి ఉంటే, ప్రతి పేద మధ్యతరగతి కూలి చేసుకునే వారి ఇళ్లలో ఉండే పిల్లల యొక్క అభ్యున్నతి కోసం నా జెండా స్కూల్ వరకు ఆ పిల్లలను రప్పించి ఉంటే, మీ కొరకు ఈ ఊరును అందంగా తయారు చేయాలి, మీ మనోభిప్రాయాలకు అనుకూలంగా నాగరికత ప్రపంచంలో గొప్పగా ఈ ఊరును ఉంచాలి అన్న కలతో నేను కొత్తగా మన కోసం నిర్మిస్తున్న మార్కెట్, మన కోసం నిర్మిస్తున్నటువంటి బస్టాండ్, శివాలయం సెంటర్లో మనం ప్రతిష్ఠించుకున్న మన జాతీయ జెండా గొప్పతనం, అక్కడే మనం కట్టబోతా ఉండే టవర్ క్లాక్, పెన్నా రివర్ పైన మనం కట్టబోతా ఉండే 53 కోట్ల రూపాయలతో బ్రిడ్జి, 160 కోట్ల రూపాయలతో 70 సంవత్సరాల పైపులు మారుస్తూ ఉన్నాం, 160 కోట్ల రూపాయలతో కాలువల ఆధునీకరణ పనులు చేస్తూ ఉన్నాం, 65 కోట్ల రూపాయలతో వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ పిల్లల కోసం పనులు పూర్తిగా జరుగుతూ ఉన్నాయి, 24 కోట్ల రూపాయలతో గవర్నమెంట్ హాస్పిటల్ యొక్క అభివృద్ధి కోసం టెండర్ ప్రక్రియ కూడా పూర్తిగా వస్తూ ఉంది. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి టంగుటూరులో నీటి సమస్య కానీ, బొజ్జోరపల్లెకు రోడ్డు సమస్య కానీ, ఉప్పరపల్లెకు రోడ్డు సమస్య కానీ, కొట్టాలనే గ్రామానికి రోడ్డు సమస్య కానీ, చిన్నశెట్టిపల్లెకు రోడ్డు సమస్య కానీ, కల్లూరు నుంచి రోడ్డు సమస్య కానీ, తాళమాపురం నుంచి రైతుల కోసం కెనాలెమ్మడి రోడ్డు కానీ, ఇలా అనేక రకాల గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం మనం చేసిన అభివృద్ధి సత్యమైతే, రాచముల్ల శివప్రసాద్ రెడ్డి అనే మా బిడ్డ లాంటి వాడు, మా ఎమ్మెల్యే చెప్పిన ఈ 4 అంశాలు, మా జెండా ఇచ్చిన సంక్షేమం, నేను చేసిన అభివృద్ధి, నా వాళ్ళు చేసిన అభివృద్ధి, 3వది మానవతా విలువలతో నేను సహాయపడిన సహాయం, నా నాయకత్వానికి ప్రధానమైనటువంటి బాధ్యత ఈ ఊరును ప్రశాంతంగా ఉంచడమే అని చెప్పి నేను ఈ ఊరును కక్షలకు కార్పణ్యాలకు దూరంగా మంచి వాతావరణంలో నిలిపిన మాట వాస్తవమైతే, నా ఈ అభ్యర్థిత్వాన్ని ఏకపక్షంగా మీరు విశ్వసిస్తారని, తీర్మానం చేస్తారని, ఆమోదిస్తారని, బలపరుస్తారని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా నా వ్యక్తిత్వం పట్ల, నా నాయకత్వం పట్ల, నా మానవతా హృదయం పట్ల సంపూర్ణమైనటువంటి సదభిప్రాయం కలిగిన వ్యక్తులుగా ఏకపక్షమైనటువంటి తీర్పుతో 1,00,000 ఓట్లకు పైన నన్ను గెలిపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని ఆశిస్తూ ఉన్నా, విజ్ఞప్తి చేస్తూ ఉన్నా.